ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని దయచేసి చూడండి. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఇది: మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ఇది యేసుప్రభువు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. యేసుప్రభువు వారు ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశమే ఇతరులకు సేవ చేయటానికి కొరకు, నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్, అనగా పరిచర్య చేయించుకోవడానికి కొరకు రాలేదు, ఇతరుల చేత పరిచర్య చేయబట్టానికి కొరకు రాలేదు, కానీ ఇతరులకు పరిచర్య చేయటానికి యేసుప్రభువు వారు వచ్చారు. అందుకే యేసుప్రభువు వారు తాను అప్పగించబడే దినాన, అనగా పస్కా పండుగ దినాన శిష్యుల యొక్క పాదములను ఆయన ఒక దాసుని వలె కడిగాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసుప్రభువు వారు 12 మంది శిష్యుల యొక్క పాదాలను కూడా కడిగాడు, ఇన్క్లూడింగ్ ద బిట్రేయర్, అనగా యూదా ఇస్కరియోతు తనను అప్పగిస్తాడన్న విషయం తెలిసి కూడా అతని యొక్క పాదాలను కూడా యేసుప్రభువు వారు కడిగారు. తద్వారా నేను బోధకుడినై ఉండి కూడా మీ పాదాలు నేను కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అన్నమాట యేసుప్రభువు వారు మాట్లాడారు. అనగా యేసుప్రభువు వారి యొక్క అధీనత్వము, యేసుప్రభువు వారి యొక్క పరిచర్య చేసే స్వభావము, ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అంతేకాదు, హీ గేవ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ, అనగా తన యొక్క ప్రాణమును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఇచ్చాడు. అనగా మనందరి తరపున మనకు బదులుగా మన స్థానములో యేసుప్రభువు వారు చనిపోవడానికి కొరకు ఇష్టపడ్డారు. కాబట్టి మనకు విమోచన, అనగా మన పాపములకు క్షమాపణ ఉచితముగా దొరికింది. కొలస్సీ 1వ అధ్యాయం 15వ వచనంలో మన పాపములకు క్షమాపణ కలగడమే విమోచన అని పౌలు గారు మాట్లాడతాడు. అలాంటి విమోచనను యేసుప్రభువు వారు తన యొక్క ప్రాణాన్ని ధారపోయడం ద్వారా, మన కొరకు రక్తం కార్చడం ద్వారా ఆయన మన కొరకు ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, మనము శ్రమ దినాల్లో ఉన్నాం కదా. యేసుప్రభువు వారి యొక్క శ్రమలను ఆలోచిస్తున్నటువంటి మనం ఇలాంటి మనస్సును కలిగి ఉండాలని మనం ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు దాని కొరకు ప్రయత్నించకూడదు? పరిశుద్ధాత్మని మనం అడుగుదాం. ఇతరుల మీద మనను మనం హెచ్చించుకోవటం, ఇతరుల చేత మనం అందరము ఇతరులు మనకు దాస్యం చేయాలని కోరుకోవడం కాకుండా ఇతరులకు మనం పరిచర్య చేసే వాళ్ళంగా ఉండడానికి ఇష్టపడదాం. అవసరమైతే మనం ఇతరుల కొరకు మనం త్యాగం చేయవలసి వస్తే, దేవుని చిత్తమైతే తప్పకుండా మన యొక్క ప్రాణాన్ని ఇతరుల కొరకు ఇవ్వడానికి కొరకు కూడా ఇష్టపడాలని యేసుప్రభువు వారు చెప్పారు. మీరు ఒకరి నిమిత్తం ఒకరు అలాగా చేయాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని నేను ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నానని యేసుప్రభువు వారు మాట్లాడారు. అలాగా చేయడానికి పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధపరచునుగాక, ప్రేరేపించునుగాక.